అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఎందరికీ శుభం తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు పిల్లలు కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు కదా? మన దేవుడు గొప్పవాడండి. మనం నిరంతరము కాపాడే దేవుడు కదా. మన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఇది మనం కనుక బహుమానంగా మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదండి. మనం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఉదయకాల సమయంలో యెషయా గ్రంథంలో నుంచి 33వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథంలో నుంచి 33వ అధ్యాయము 22వ వచనం. యెషయా చూడండి ఎంత దేవుని గురించి ఆయన గొప్పలు చెప్తున్నాడు అన్నమాట. దేవుడి గురించి అతడు కొన్ని విషయాలు ప్రవచించాడు. యెషయా అనేక ప్రవచనాలు మనం యేసు ప్రభు గురించి ప్రవచించాడు కదా. అదే ఆయన గురించి ఈరోజు 33వ అధ్యాయంలో చూడండి ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి కార్యాలు చేసే దేవుడు అని ఈ అధ్యాయంలో రాస్తున్నాడు అనమాట. 22వ వచనం చూడండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. చూడండి ఆయనే మనకు చూడండి న్యాయాధిపతి. ఈరోజు మనకి న్యాయం తీర్చాలంటే ఆ దేవుడే మనకి సరైన న్యాయం తీర్చే దేవుడు. ఆయన శాసనకర్త, ఆయన శాసనాలు ఎంతో నమ్మదగినవి, గొప్పవి, మన పట్ల అవి నెరవేరుస్తూ ఉన్నాయి. యెహోవా మన రాజు, ఆయన మనకు రాజు. ఎవరైతే దేవుని స్తుతించేవారు ఉంటారో, మరి యూదు అనగా స్తుతి, యూదులు మరి స్తుతించేవారు, యూదులకి ఆయన రాజు. యేసు ప్రభును సిలువ మరి యేసుకు ముందు పిలాతు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు పిలాతు ఏమన్నాడు? నువ్వు యూదుల రాజువా అంటే నువ్వు అన్నట్టుగానే అన్నాడు కదా. ఆయన యూదుల రాజు, మనకు రాజు, ఆయనే మన రాజు అంటున్నాడు కదా యెషయా భక్తుడు కూడా. ఆయనే మన రాజు, ఆయన మనల్ని రక్షించును. ఆయన నుండి మనం ప్రతి నిమిషం కూడా ఆయన మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ రక్షించాడు మనల్ని. నిత్య నరకం నుంచి మనం రక్షించలేదా? నిత్య నరకంలో వేదన పడే మనల్ని ఆ నరక బాధ దేవుడు అనుగ్రహించి మనల్ని ఆ నరకంలో నుంచి విడిపించి మనం రక్షించాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. మన జీవితకాలం అంతా కూడా ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన శాసనకర్త, ఆయన మనకు రాజు, ఆయన న్యాయాధిపతి, ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. పరలోకంలో ఆయనకు మనం న్యాయం తీర్చే దేవుడు అంటున్నాడు. దేవుడు ఆ తండ్రి యొద్ద యేసు ప్రభు ఆయన మరి న్యాయాధిపతిగా ఉండి మన పక్షముగా వ్యాజ్యమాడి మనల్ని తండ్రి యొద్దకు పంపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని రక్షించును. చూడండి దావీదు కూడా మరి ఒక మాట అంటాడు. చూడండి 91వ కీర్తన 3వ వచనంలో చూడండి. 91వ కీర్తన 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి ఈరోజు వేటకాని ఊరిలో నుండి నిన్ను ఆయన విడిపిస్తాడంట. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ కీర్తనలో 91వ కీర్తనలో అనేక మర్మమైన విషయాలు ఉన్నాయి, ఆత్మీయకరమైనటువంటి విషయాలు ఉన్నాయి 91వ కీర్తనలో. కాబట్టి ఆయన నాశనకరమైన తెగులు, వేటకాని ఊరిలోని సాతాను యొక్క ఊరిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. సాతాను యొక్క ఊరిలో పడకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నాశనం అయిపోయేటువంటి తెగులు ఏంటి అంటే దేవుడు అంటే మనకి విసిగించుకోవడం, మందిరం అంటే విసిగించుకోవడం, మందిరానికి రాకపోవడము, ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలని అనడము, ఇవన్నీ కూడా మనకు తెగుళ్ళు, భయంకరమైనటువంటి ఆత్మీయమైన తెగుళ్ళు ఇవి అన్నమాట. ఆత్మీయ విశ్వాసంలో మనం లేము. ఆయన మనల్ని వాటన్నింటిలో విడిపించి రక్షిస్తానంటున్నాడు. అవి రాకుండా నిన్ను రక్షిస్తానంటున్నాడు. నాశనకరమైన తెగులు, నాశనాన్ని పోయేటువంటి తెగుళ్ళు అవి రాకుండా దేవుడు మనం రక్షిస్తానంటున్నాడు. ఈ తెగుళ్ళుంటే మనం దేవుని ఆరాధించలేం. ఈ నాశనకరమైన తెగుళ్ళుంటే మనం దేవుని స్తుతించలేం. దేవుని స్తుతించేవారు, స్తుతియాగం చేయవారు గొప్పవారు కదా. దేవుడు వాళ్ళని రక్షిస్తాడు, రక్షణ మార్గం ఏర్పరుస్తానన్నాడు దేవుడు.
కాబట్టి ఆయన స్తుతించే వారం ఉండాలంటే ఆ నాశనకరమైన తెగుల్లో నుంచి దేవుడు ఈ రోజు నేను రక్షిస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంతేకాదు దానియేలు కూడా ఒక మాట అన్నాడు. దానియేలు ఎంత చక్కగా ఒక మాట అంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. చూడండి, మండుచున్న వేడి అగ్ని గుండంలో నుంచి ఆయన మనల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన ఒక్కడే సమర్థుడు నేను రక్షించడానికి. ఆయనకు అధికారం ఉంది నేను రక్షించడానికి. ఆయన గొప్ప దేవుడు, నేను రక్షించగలడు. చూడండి, మండుచున్న అగ్నిగుండంలో షద్రక్ మేషక్ అభిజ్ఞానాన్ని విసిరేసినప్పుడు అగ్నిగుండంలో ఆ అగ్నిగుండంలో వేడి తగలకుండా వాళ్ళ వెంట్రుకలు కాలకుండా దేవుడు రక్షించినాడని చెప్తున్నాడు దానియేలు. హల్లెలూయా. ఈరోజు అగ్నిగుండంలోని సమస్యలు మన జీవితంలో వెంటాడుతున్నప్పుడు, ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేక అప్పుల పాలైపోయి అనారోగ్య సమస్యలతో అసమాధానము, గొడవలు, వివాహం కాలేదని పిల్లలకి బాధలు, శ్రమలు, మరి ఆందోళన కలిగిన మరి భయంకరంగా ఆలోచన చేస్తున్నామేమో, ఈరోజు అగ్నిగుండంలోని సమస్యల నుంచి విడిపించి తప్పించి దేవుడు నిన్ను రక్షిస్తానంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. ఈ మాటలు నమ్ముతావా? అద్భుతం చేస్తాడు. విశ్వాసం వచ్చి దేవుని యందు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి నా దేవుడు నన్ను తప్పించి రక్షిస్తాడు. ఆయన మనల్ని సేవించుతున్న దేవుడు. ఆయన నువ్వు సేవించే దేవుడు సాధారణమైన దేవుడు కాదు. నేను రక్షించడానికి సమర్థుడు. ఆయన సమస్యల నుంచి, బాధల నుంచి తప్పించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడు. మనం సేవించున్న దేవుడు ఆయన మహాదేవుడు, మహారోషము కలిగిన దేవుడు, దహించు అగ్ని. కాబట్టి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు, రక్షించడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ మాటలు నమ్ముచున్నావా? రక్షించే దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన్నే స్తుతించు, ఆయన్నే కీర్తించు. ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు. ఆయన ప్రతి విధమైన సంకటంలో నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రతి విధమైన ఇక్కట్లలో నుంచి దేవుడు మనల్ని మరి విడిపించి రక్షిస్తా అంటున్నాడు దేవుడు. ఆయన తప్పక మనల్ని ఎవరు రక్షించలేరు. రక్షణకి పాత్రుడు ఆయనే. ఆయన మనం విడిపించగలడు. ఆయన మన శాసనకర్త, మన రాజు ఆయనే. ఆయనకు మనం న్యాయాధిపతి అయినాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ద్వారా తప్పక మన పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. వేరే ఏ నామంలో కూడా మనకి పరలోకానికి దారి లేదు. ఆయన ద్వారా మనం రక్షించబడుతున్నాం ఈరోజు. ఆయనే మనం రక్షించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి రక్షిస్తాడు. ప్రతి విధమైన అప్పుల బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి, ఆలోచనల నుంచి విడిపించి దేవుని కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనకు రాజు, ఆయన మనకి న్యాయాధిపతి, శాసనకర్త. నమ్ము. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నేను కాపాడుతాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ప్రారంభం చేసుకుందాం. మహా గొప్ప దేవుడైన మా తండ్రి, మాకు న్యాయాధిపతివైన మా యేసయ్య, మాకు శాసనకర్తమైన మా తండ్రి, మా రాజు నీవే స్వామి. మమ్మల్ని నాయన నువ్వే మమ్మల్ని రక్షించే దేవుడివి. ఆయనే మనకు రక్షకుడు, మనం రక్షిస్తాడని యెషయా భక్తుడుగా ఉంటున్నాడు కదా ప్రభువా. ఈరోజు కూడా మేము నమ్ముతున్నాం. మమ్మల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు అని మీ యందు విశ్వాసం ఉంచినాం ప్రభువా. ఏ సమయంలో కూడా మనం విడనాడని దేవుడివి, న్యాయకర్తవి, మా రాజు, మా శాసనకర్తమైన దేవుడు తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి ప్రభువా. ఏ సమస్యలో ఉన్నారు, ఏ ఆలోచనలు విన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ చింత కలిగి ఉన్నారు ప్రభువా, అటు వారిని అందరిని విడిపించి స్వస్థపరచండి ప్రభువాను, రక్షించి కాపాడమని ప్రార్థిస్తూ మేలు చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.